అందరికీ నమస్కారం. సేమ్ చేప పులుసు టేస్ట్, చేప పులుసు టెక్స్చర్ కలిగిన ఈ అరటికాయ చేప పులుసు రెసిపీతో మీ ముందుకొచ్చాను. ముందుగా వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని పీల్ చేసుకున్న రా బనానాస్ని ఇందులో వేసేసుకొని వీటిని ముక్కలు చేసుకోవాలి. ఈ రెసిపీలో ముక్కలు చేసుకోవడమే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ముక్కల్ని చేప ముక్కల షేప్లో కట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇలా పీల్ చేసుకున్న బనానాని కొంచెం డయాగ్నల్గా అండ్ కొంచెం మందంగా, మనకు చేప ముక్క మందంగా ఉంటుంది కదా, ఆ మందం అన్నమాట. ఇలాగా ఇంత మందం ఇలా చేసి జస్ట్ ఫర్ అపియరెన్స్ ఇక్కడ మనకి ముళ్ళు దగ్గర కొంచెం ఇట్లా ఉంటుంది కదా, అలాగా కట్ చేసేసుకొని వీటన్నిటిని వాటర్లో వేసేసుకో. ఇవ్వండి మన చేప ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కల్లాగే సేమ్. అండ్ కర్రీ వండాక కూడా కర్రీ టేస్ట్ కూడా సేమ్ చేప ముక్కల్లాగే, చేప పులుసు లాగే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 6 అర డజన్ అరటికాయలకి 4 స్పూన్స్ వాడుతున్నాను. నూనె వేడయింది. ఇప్పుడు నేను పెద్ద సైజు 2 అనియన్ని కొంచెం ఆయిల్ని ఎక్కువగా ఫ్రై చేయొద్దు, దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను సన్నగా కట్ చేయకుండా నార్మల్గా కట్ చేసేసి వేయించుకున్నాను. నార్మల్గా కట్ చేసి వేయించుకున్నాను అండ్ ఎక్కువగా కూడా వేయించుకోవద్దు. ఓకే, ఈ స్టేజ్లో మనం వీటిని మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. అనియన్ వేయించుకున్నాక ఇప్పుడు మనం డైరెక్ట్గా దీంట్లో ఈ చేప ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసి మిక్స్ చేయాలి. ఇందులో పసుపు వేసి మిక్స్ చేసేసాను. ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, అలాగే ఇందులో నేను 3 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఇప్పుడు వీటన్నింటిని కలుపుకోవాలి. అయితే కలుపుకునే ముందు దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అదేంటంటే ధనియా పౌడర్ 1 ఫుల్ స్పూన్, అలాగే జీలకర్ర అండ్ మెంతి పొడి 1 స్పూన్. ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అడుగు పడుతుంది, అందుకని నేను వాటర్ యాడ్ చేస్తాను. ఆయిల్ ఉంటే మనకి అడుగు పట్టదు, మంచి సఫిషియంట్ ఆయిల్ ఉంటే. ఇప్పుడు దీన్ని నేను ఒక 2 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో కుక్ చేస్తాను. లిడ్ పెట్టి ఫుల్ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేద్దాం. ఈలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పల్పు తీసి పెట్టుకోవాలి. ఉడకడం మొదలైంది, ఒకసారి అప్ సైడ్ డౌన్ చేసుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఫుల్ ఫ్లేమ్లో ఇంకొక 1 మినిట్ తర్వాత ఈ లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒక్కసారి కలపాలి. నేను పైన పీల్ని పూర్తిగా తీయలేదు, అందుకే ఈ కలర్ కనిపిస్తుంది. మీరు కనుక ఈ పీల్ ఇష్టపడకపోతే కొంచెం ఒక 2 పొంగుల వరకు ఉడికించుకొని అప్పుడు ఆ పీల్ని పూర్తిగా తీసేయచ్చు. ఇప్పుడు ఈ పల్ప్ని ఇందులో వడగట్టుకొని పోసుకోవాలి. పులుసు పోసాక మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసాక గ్రేవీ చిక్కబడుతుంది. మనం
మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఆ చిక్కదనాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. మీకు గ్రేవీ చిక్కగానే ఉండాలనుకుంటే దీంట్లో ఇట్లానే కుక్ చేయాలి. లేదు నాకు కొంచెం డైల్యూటెడ్గా ఉండాలంటే మళ్ళీ దీంట్లో మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా అసలు చేప పులుసు లాగే కనిపిస్తుంది, చేప ముక్కలాగే కనిపిస్తుంది. ఈ బండ పువ్వుని మనము ఆయిల్లోనే వేయాలి. నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ వేసాను. ఇక్కడ ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇది రుచిని పెంచుతుంది. అలాగే చింతపండు వేసాం కాబట్టి ఇది చింతపులుపుకి విరుగుడుగా పనిచేస్తుంది. ఇక్కడ ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని మనం రైస్తో కానీ చపాతీతో కానీ పరాటా పుల్కా దేంతో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.